విశాఖ నగర ప్రజలపై వందల కోట్ల భారం మోపుతున్న టోల్ మాఫియా 63.50 కోట్ల రూపాయలతో 2000 సంవత్సరంలో వేసిన విశాఖ 4 లైన్ల రహదారి పేరిట వేల కోట్ల వసూలు. ఈ రహదారి నిర్వహణకు 150 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిన జీవీఎంసీ ముడుపులు అందుకుంటూ సహకరిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పెద్దలు, పట్టించుకొని పార్లమెంటులో ప్రస్తావించని ఎంపీలు, నిబంధనలకు విరుద్ధంగా 2 రహదారుల్లో టోల్ వసూలు. 2015లోనే జాతీయ రహదారి నుంచి దీనిని తప్పిస్తూ గెజిట్ అయినా ఇప్పటికీ తప్పని అగనంపూడి టోల్ వసూలు. దేశంలో అతి తక్కువ టోళ్లు తమిళనాడు, గుజరాత్లో ఉంటే అతి ఎక్కువ టోల్ ఏపీలో ఉన్నాయి. 80% టోల్ ఏపీ ఎన్హెచ్లో ఉన్నాయని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈ మీడియా సమావేశంలో జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవింద్ రెడ్డి, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త నాగలక్ష్మి చౌదరి, త్రివేణి, పోతు వెంకటప్రసాద్ పాల్గొన్నారు. నితిన్ గడ్కరీ గారి అపాయింట్మెంట్ తీసుకొని మేము రిప్రజెంట్ చేయబోతా ఉన్నాం. కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆయన దృష్టిలోకి డైరెక్ట్ గా ఢిల్లీ వెళ్ళి మరి ఆయన అపాయింట్మెంట్ తీసుకొని టోల్ గేట్ ఎత్తివేయాలని చెప్పి రిప్రజెంట్ చేసి, అలాగే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వరకు కూడా రిప్రజెంట్ చేసిన తర్వాత వాళ్ళు స్పందించకపోతే మేము న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఏదైతే టోల్ ఫీజు అన్యాయంగా గత 15 సంవత్సరాల పైగా వాళ్ళ కాలపరిమితి చెందినా కానీ డీనోటిఫై చేసిన 9 సంవత్సరాల నుంచి కానీ వసూలు చేసినటువంటి ఇన్ని కోట్ల రూపాయలు జీవీఎంసీకి వెనక్కి కట్టించే విధంగా, ప్రజలకి టోల్ గేట్ విముక్తి కలిగించే విధంగా, ఆ యొక్క రహదారిలో టోల్ గేట్ ఎత్తేసే విధంగా మేము హైకోర్టు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. అవసరమైతే సుప్రీంకోర్టు కేసులో ఇంటర్వ్యూ కూడా అవుతాం. ఖచ్చితంగా విశాఖ ప్రజలకి అగనంపూడి టోల్ గేట్ నుంచి విముక్తి కలిగించి ఈ దత్తంలో ఎవరైతే ఉన్నారో సమావేశానికి ఇచ్చేసినటువంటి మీడియా సోదరులకు, జనసేన నాయకులు పీతల మూర్తి గారికి, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ జనసేన పార్టీ నాగలక్ష్మి చౌదరి గారికి, అలాగే మరొక రీజనల్ కోఆర్డినేటర్ త్రివేణి గారికి, 22వ వార్డు జనసేన పార్టీ అధ్యక్షుడు వెంకటప్రసాద్ గారికి అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ, అక్రమంగా నిర్వహిస్తున్నటువంటి అగనంపూడి టోల్ ప్లాజా దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. ప్రజల వద్ద అన్యాయంగా వాహనం పేరు చెప్పి రుసుము వసూలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ అగనంపూడి కానీ, శనివాడు కానీ, శివాజీ నగర్ కానీ, అలాగే కోర్మన్పాలెం ప్రజలు కానీ తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రభుత్వాలు మారిపోతూ ఉన్నాయి. అన్యాయంగా మా దగ్గర హైవే అథారిటీ రోడ్ వాళ్ళు మా దగ్గర చలాన్లు వసూలు చేస్తూ ఉన్నారు. వాహనం పేరు చెప్పి ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ మా యొక్క సమస్య తీర్చలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క సమస్యను క్లియర్ చేసిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, అలాగే విశాఖ జిల్లా ఎంపీ కానీ వాళ్ళు భుజాలపై ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకునే ప్రసక్తి లేదు. కనీసం నిమ్మకం నిరంతరంగా ఉన్నారు. అలాగే గత ప్రభుత్వం శాసనసభ్యులు మల్లా శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది, మేము తీయిస్తున్నాం అని చెప్పేసి. తాత్కాలికంగా 2 నెలలు మాత్రం మూసిపోయి ఉంది. ఇప్పుడు మళ్ళీ వెంటనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఆ యొక్క టోల్ ప్లాజా మళ్ళీ ఓపెన్ చేసి అక్రమంగా ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. దేశ చరిత్రలో ఎక్కడైనా ఉందా చెప్పండి? మున్సిపల్ పరిధిలో టోల్ ప్లాజా వసూలు చేయడం, నగర సభలో ఉండవలసినటువంటి టోల్ ప్లాజా నగరం మధ్యలో ప్రజల మధ్య రెసిడెన్షియల్ ఏరియాలో హైవే రోడ్లో పెట్టడం వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా డబ్బులు వసూలు చేసి అక్రమంగా అటు హైవే అథారిటీ తీసుకుంటున్నా అటు జీవీఎంసీకి రావాల్సినటువంటి ఆదాయాన్ని గడ్డి కొట్టించి ఎవరైతే దాన్ని సహకరిస్తున్నారో, ఎవరైతే వాడు డబ్బు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారో వాళ్ళకే ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు మాత్రమే బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. జనసేన పార్టీలో గతంలో ధర్నా చేయడం జరిగింది, మళ్ళీ చెప్పడం జరుగుతుంది. గాజువాకలో జనసేన పార్టీని గెలిపించుకుంటే ఖచ్చితంగా మేమంతా మళ్ళీ మరొకసారి ధర్నా చేసి అది ఉన్నటువంటి అగనంపూడి టోల్ ప్లాజా తీసేసాక కూడా మేము పూర్తిగా బాధ్యత వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ మాటలు చెప్పడం జరుగుతుంది, మేము వస్తున్నాం, మేము దేనికి ఆశపడడం లేదు, మేము తీస్తామని చెప్పి 4 సంవత్సరాలు జరిగిపోయింది కానీ పట్టించుకున్న ప్రసక్తి లేదు. కాబట్టి మీరు
ఉన్నటువంటి టోల్ ప్లాజా తీసేందుకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ